వెల్కమ్ టు నరెస్ అకాడమీ. టాపిక్ తల్లికి వందనం పథకం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 నుంచి 26 వరకు విద్యా సంవత్సరం నుండి రాష్ట్రంలోని అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్ మరియు ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు వంటి వాటిలో 1 నుండి 12 తరగతుల వరకు ఇంటర్మీడియట్ విద్యతో సహా పాఠశాలలకు తమ పిల్లలను పంపడానికి పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా అర్హత కలిగిన ప్రతి తల్లి సంరక్షకుడికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లులు సంరక్షకులకు సాధికారత కల్పించడానికి రూపొందించిన కీలకమైన పథకం తల్లికి వందనం. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డీబీటీ పథకం తల్లులు లేదా గుర్తింపు పొందిన సంరక్షకుల ఖాతాల్లోకి నేరుగా నిధులను జమ చేస్తుంది. ప్రతి విద్యార్థికి రూ. 2,000 మొత్తాన్ని లబ్ధిదారుడి నుండి మూలం వద్ద తగ్గించి రాష్ట్రంలో విద్యా పర్యావరణ వ్యవస్థ యొక్క మొత్తం అభివృద్ధికి ఉపయోగించాలి. చెప్పబడిన రూపాయలు 2,000 జిల్లా కలెక్టర్ నియంత్రణలో ఉన్న సంబంధిత ఖాతాకు జమ చేయబడుతుంది. ఈ నిధి వినియోగం పాఠశాలలు, జూనియర్ కళాశాల నిర్వహణ, పరిశుభ్రత, పారిశుధ్యం మరియు పాఠశాల విద్యాశాఖ రూపొందించే ఎస్ఓపి ప్రకారం ఇతర అంశాలకు ఉంటుంది. తల్లికి వందనం అర్హత పారామితులు 1. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు మొత్తం కుటుంబ ఆదాయం రూ. 1,00,00 మరియు పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ. 1,2000 మించకూడదు. 2. కుటుంబంలో కనీసం ఒక వ్యక్తికి బియ్యం కార్డు ఉండాలి. 3. కుటుంబం యొక్క మొత్తం భూమి 3 ఎకరాల కంటే తక్కువ తడి భూమి లేదా 10 ఎకరాల కంటే తక్కువ పొడి భూమి లేదా 2 కలిపి 10 ఎకరాల కంటే తక్కువ ఉండాలి. 4. కుటుంబ సభ్యులలో ఎవరైనా 4 చక్రాల టాక్సీ, ట్రాక్టర్లు, ఆటోలు మినహాయింపు కలిగి ఉంటే అర్హులు కారు. 5. నెలవారీ విద్యుత్ వినియోగం సొంత లేదా అద్దె ఇల్లు కుటుంబానికి నెలకు 300 యూనిట్ల కంటే తక్కువ ఉండాలి. 12 నెలల సగటు విద్యుత్ వినియోగం పరిగణనలోకి తీసుకోబడుతుంది. 6. కుటుంబం 1,000 చదరపు అడుగులు మరియు అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఏ మున్సిపల్ ఆస్తిని కలిగి ఉండకూడదు. 7. ఏదైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సేవలో పనిచేస్తున్న లేదా ప్రభుత్వ పెన్షన్ పొందుతున్న పదవీ విరమణ తర్వాత కుటుంబ సభ్యులలో ఎవరైనా అర్హులు కారు. పారిశుధ్య కార్మికులకు మినహాయింపు ఉంది మరియు గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూపాయలు 1,00,00 కంటే తక్కువ జీతం మరియు పట్టణ ప్రాంతాల్లో నెలకు రూపాయలు 12,000 కంటే తక్కువ జీతం పొందుతున్న అన్ని ఉద్యోగులకు మినహాయింపు ఉంది. 8. ఒక కుటుంబంలోని ఎవరైనా సభ్యుడు ఆదాయపు పన్ను చెల్లిస్తున్నట్లయితే ఆ కుటుంబం అర్హులు కాదు. 9. లబ్ధిదారుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గృహ డేటాబేస్లో చేర్చి ఉండాలి. లబ్ధిదారుడు గృహ డేటాబేస్లో లేనప్పటికీ పిల్లవాడు డేటాబేస్లో ఉంటే అర్హతను నిర్ధారించడానికి మరియు నిబంధనల ప్రకారం లబ్ధిదారుడిని మ్యాప్ చేయడానికి జీఎస్డబ్ల్యూఎస్ విభాగం ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్వహించాలి. 10. లబ్ధిదారుని పిల్లలు I నుండి 12 తరగతులలో ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు మరియు రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలలో చదువుతూ ఉండాలి. చెల్లింపు విధానం 1. ప్రతి తల్లి సంరక్షకుడికి ఏదైనా బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్లో ఆధార్ సీడ్ బ్యాంక్ ఖాతా ఉండాలి. 2. చెల్లింపు ప్రధానంగా తల్లికి వారి ఆధార్ సీడ్ బ్యాంక్ ఖాతాకు ఇవ్వబడుతుంది. 3. ఒకే తల్లిదండ్రుల విషయంలో చెల్లింపు తండ్రి ఆధార్ సీడ్ బ్యాంక్ ఖాతాకు ఇవ్వబడుతుంది. 4. తల్లిదండ్రులు ఇద్దరూ అందుబాటులో లేనట్లయితే చెల్లింపు గార్డియన్ ఆధార్ సీడ్ బ్యాంక్ ఖాతాకు ఇవ్వబడుతుంది. 5. అనాథల విషయంలో ఓర్ఫాన్ యొక్క ధృవీకరణ మరియు పథకం మొత్తాన్ని పంపిణీ చేయడానికి జిల్లా కలెక్టర్లకు చెల్లింపు చేయబడుతుంది. 6. ప్రైవేటు అన్ఎయిడెడ్ మేనేజ్మెంట్లకు తిరిగి చెల్లించాల్సిన ఆర్థిక సహాయం. ఇక్కడ విద్యార్థులను ఆర్టీ చట్టం 2009లోని సెక్షన్ 12(1)(c) కింద ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష యొక్క ఎస్నేలోకి జమ అవుతుంది. ప్రైవేట్ అన్ఎయిడెడ్ మేనేజ్మెంట్లకు చెల్లించడం కోసం ఫీజులు నిబంధనల ప్రకారం
ప్రైవేట్ అన్ఎయిడెడ్ మేనేజ్మెంట్లకు ఫీజులు చెల్లించిన తర్వాత ఏదైనా ఉంటే లబ్ధిదారుడి ఆధార్ సీడ్ బ్యాంక్ ఖాతాకు జమ అవుతుంది. 7 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మొదలైన వాటి విషయంలో ఇప్పటికే ఉన్న కేంద్రంగా స్పాన్సర్ చేసిన పథకాల సిఎస్ఎస్ కింద మాట్రిక్ మరియు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల పరిధిలోకి వచ్చిన విద్యార్థులు ఆ సిఎస్ఎస్ పథకాల క్రింద ఆ లబ్ధిదారులకు చెల్లించాల్సిన అర్హత కలిగిన ఎడ్ వందనం పథకం చెల్లించబడుతుంది. అన్ని సంక్షేమ విభాగాలు ఎస్నే ఖాతాల నుండి అటువంటి పంపిణీ కోసం సూచించిన మార్గదర్శకాలను కూడా అనుసరించాలి. 8 సోషల్ ఆడిట్ కోసం లబ్ధిదారుల జాబితా గ్రామం వార్డు సెక్రటేరియట్లో ప్రదర్శించబడుతుంది. 9 తప్పుడు డేటాను అందించడం ద్వారా తాలికి వందనం యొక్క ఏదైనా మోసపూరిత ఉపయోగం మొత్తాన్ని తిరిగి పొందడంతో పాటు క్రిమినల్ విధానానికి దారితీస్తుంది. ఫిర్యాదుల విధానం 1 అన్ని ఫిర్యాదులను ప్రదర్శకంగా మరియు సమయానుకూలంగా పరిష్కరించేలా చూసుకోవడానికి జీఎస్డబ్ల్యూఎస్ విభాగం డాష్బోర్డులతో కూడిన బలమైన ఆన్లైన్ ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తుంది. 2 అనర్హులైన తల్లులు సంరక్షకులు తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవడానికి సంబంధిత గ్రామ సచివాలయం వార్డు సచివాలయాన్ని సంప్రదించవచ్చు. మొత్తం లబ్ధిదారులు విద్యార్థుల సంఖ్య 67,27,164 తల్లుల సంఖ్య 42,69,459 ఇందుకు అవసరమయ్యే రూపాయలు 8,745 ప్రభుత్వం విడుదల చేసింది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వారికి తప్పకుండా షేర్ చేయండి.